హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు వంశీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సూపర్ నేపియర్ గడ్డి ఎలా నాటుకోవాలో తెలుసుకుందాం. సూపర్ నేపియర్ గడ్డి నాటుకోవడానికి ముందుగా ట్రాక్టర్ సాయంతో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా బోదెలు తోలుకోవాలి. ఇలా బోదెలన్నీ తోలుకున్న తర్వాత బోదెలకి నీళ్లు పెట్టాలి. కాబట్టి మేమైతే డ్రిప్ వేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుందని ఇలా డ్రిప్కి వేసే నల్ల పైపుల్ని వాడాము. ఇలా ఆ పైపులకి అన్ని హోల్స్ వేసుకొని ఇలా ట్యాప్ సిస్టమ్ పెట్టుకున్నాము. అలా పెట్టుకున్న తర్వాత ప్రతి ట్యాప్లో నుంచి నీళ్ళు కరెక్ట్గా వెళ్తున్నాయో లేదో చూసుకోవాలి. అలా ఎందుకు చూసుకోవాలంటే కొన్ని ట్యాప్స్ దగ్గర వాచర్ సరిగ్గా లేకపోతే వాటర్ లీకేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ప్రతి ట్యాప్ చూసుకోవాలి. అలా బోదెలు మొత్తం నీళ్ళతో నానబెట్టిన తర్వాత కూలీల సాయంతో మేము సూపర్ నేపియర్ నాటినాం. బోదెకి 2 అడుగులు, అలా సూపర్ నేపియర్కి అడుగు లేదా అడుగున్నర పెట్టాము. అంత దూరం ఎందుకంటే అంత పెద్దగా అయిన తర్వాత మొత్తం ఆ గ్యాప్ మొత్తం వచ్చేస్తుంది. అందుకే అంత దూరం పెట్టుకోవాలి. ఆ సూపర్ నేపియర్ నాటుకోవడానికి మాకు మొత్తం 5 మంది కూలీలు పట్టారు. వాళ్ళకి ఆ గడ్డి గెనుపులు అందివ్వడానికి ఇంకో మనిషి కావాల్సి వస్తుంది. సో మొత్తం 6 మంది కూలీలు అయితే పట్టారు. ఇదైతే మేము నాటిన రోజు డే 0, ఆ తర్వాత ఇది వచ్చేసి డే 1, ఆ తర్వాత ఇది వచ్చేసి డే 22, ఆ తర్వాత ఇది వచ్చేసి డే 49. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వంశీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.